అభిరుచి మీ అభిరుచి. చిటికెలో బాసుంది తయారు చేసిన ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బాసుంది తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చిక్కటి పాలు 1/2 లీటర్, బ్రెడ్ స్లైసులు 2, పంచదార 1/4 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, బాదం కొద్దిగా. ఓకే రాజు గారు, మరి బాసుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? చూస్తున్నానండి. ముందుగా మనం పాలు మరిగించుకోవాలి. ఓకే ఓకే, కాచి చల్లార్చిన పాలు. చిక్కటి పాలు తీసుకోవాలా లేకపోతే చిక్కటి పాలు తీసుకోవాలి. చిక్కటి పాలు తీసుకోవాలి. యాక్చువల్గా బాసుంది అంటే మనం ఈ పాలను బాగా మరగబెట్టేసి అడుగంటకుండా అంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో అలా కలుపుతున్నప్పుడు అది మంచి చిక్కగా వస్తాయి కదా. సో దాంట్లో కొద్దిగా పంచదార వేసుకొని యాలకులు కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటారు యాక్చువల్గా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం బ్రెడ్ యూజ్ చేస్తున్నాం కొంచెం చిక్కదనం కోసం. అంటే కొంచెం తక్కువ టైంలో మనకి రెడీ అవుతుంది. బ్రెడ్ కాకుండా అలాగే బాదం పేస్ట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఒక ప్రాసెస్లో బ్రెడ్ యాడ్ చేసి చూపిస్తున్నాం. అవునండి, అంటే కొంచెం ప్రాసెస్ కొంచెం తొందరగా అవుతుంది. చాలా మంది అంటే ఎక్కువసేపు వెయిట్ చేయరు కదా, చాలాసేపు మరుగుతూ ఉండాలి. ప్లెయిన్ బాసుంది అంటే పాలు బాగా చిక్కబడిన తర్వాత కొంచెం షుగర్ అలాగే యాలకుల పొడి వేసుకొని మనం తీసుకుంటాం. కానీ దానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా 2-3 మెథడ్స్ చేసుకోవచ్చు అండి మనం. కొంచెం తక్కువ టైంలో అవుతుంది. సో ఇక్కడ మనం బ్రెడ్ కూడా యాడ్ చేస్తున్నాం కదండి. సో దాన్ని ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే తొందరగా దాంట్లో కలిసిపోతుంది. అవునా? ఓకే ఓకే రాజు గారు, ఇక్కడ పాలు కూడా బాగా మరగాలి, అలాగే మీరు పీసెస్ కట్ చేయాలి కదా. ఈలోగా మేము చిట్కా చూసేమా? తప్పకుండా. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. మీ స్కిన్ హెల్దీగా గ్లోయిగా ఎప్పుడు అలాగే ఉండాలనుకుంటున్నారా? అయితే రోజు రెగ్యులర్గా ఆకుకూరలు తినండి, అలాగే వ్యాయామం కూడా చేయండి. ఇలా చేస్తే హెల్దీగా ఎక్కువ కాలం మెయింటైన్ చేయొచ్చు. చిట్కా చేశారు కదా. ఓకే రాజు గారు, సో ఇవి ఇందులో యాడ్ చేసుకోవాలా మనం? అవునండి. సో దీంట్లో కొంచెం పంచదార వేసుకోవాలండి. ఓకే, అలాగే కొద్దిగా యాలకుల పొడి. ఓకే, మరుగుతున్నాయి కదా. దీంట్లో బ్రెడ్ ముక్కలు. సో కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మనం అదే కార్నర్స్ కట్ చేయకుండా వేసామనుకోండి, ఆ కలర్ కూడా మారిపోతుంది. ఇందులో ఏంటంటే చక్కగా మిల్క్లో అలా మిక్స్ అయిపోతుంది బ్రెడ్. అవునండి. సో కొంచెం స్మాష్. ఓకే, ఇది ఇంకా కొంచెంసేపు మరగాల అండి? అవునండి. ఓకే, మరి ఈలోగా మాకు కార్వింగ్ చూపిస్తారా? తప్పకుండా అండి. సో కీరాతో ప్లేట్ గార్నిషింగ్ అండి. ఓకే, కొంచెం డార్క్ కలర్లో ఉన్న కీరా తీసుకున్నాను, లేదా జుచ్చిని అన్న మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీని ఏంటంటే 3 నుంచి 4 సెంటీమీటర్లు కొంచెం మందంగా ఉండాలి. మందంగా కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్ స్లైస్లో కట్ చేస్తున్నాం. సో దీన్ని ఏంటంటే క్రౌన్ షేప్లో చేస్తున్నాను. ఇలా ఒక కార్నర్ నుంచి పల్చగా రావాలి. ఓకే, సో దీని కిందగా ఇంకొక లేయర్, ఇది కూడా పల్చగా రావాలి మనకు. పైగా కీరా కదా, సో కట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది, కొంచెం వాటరీగా ఉంటుంది అది. రెండో వైపు కూడా సేమ్ ఇలాగే. సో ఇక్కడ సెకండ్ లేయర్ ఏదైతే ఉందో అది లోపలికి ఇలా ఫోల్డ్ చేస్తాం. లాక్ అయిపోతుంది. రెండో వైపు కూడా సేమ్ అంతే. ఓకే, ఈ షేప్లో వస్తుంది. బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఓకే, ప్లేట్ ఇస్తారా? ఓకే, సో అది రెడీ అయ్యే లోపల మనం ప్లేట్లో డెకరేట్ చేసి పెట్టేసుకుంటే డైరెక్ట్ సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఇది కార్నర్స్. సో ఇలాగ నేను ముందు చేసి పెట్టేసానండి. చేసి పెట్టేశారా? అసలు కీరాతో ఒక డిఫరెంట్ లుక్కే వచ్చేసిందండి. ఎస్ అండి, అసలు మారిపోయింది లుక్. ఓకే, సో వీటి మధ్యలో వి షేప్లో క్యాప్సికమ్ కట్ చేసాను. వి షేప్లో క్యాప్సికమ్. సో వీటి మధ్యలో క్యారెట్స్ ఓవెల్ షేప్లో కట్ చేసాను. ఓకే, సో ఇక్కడ మధ్యలో వస్తుంది. దీపాల్లాగా ఉంది చూడడానికి. ఎస్, కలర్ కాంబినేషన్. ఓకే, సింపుల్ అండ్ చాలా బాగుంది. ప్లేట్ ప్రెజెంటేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవాలండి. ఇలా పల్చగా ఉంటుందా మనకి? చిక్కగా వచ్చేస్తుంది. దీన్ని కొంచెం ఉడగట్టేసుకుంటాం. ఓకే, ఎందుకని వడకట్టున్నారు? అలా డైరెక్ట్గా తీసుకుంటే బాగోదు? మనం బ్రెడ్ ముక్కలు వేసాం కాబట్టి అక్కడక్కడ కొంచెం ముద్దలుగా వస్తుంది. మనకు
ప్లెయిన్ గా ఉంటే ప్లెయిన్ గా మనం బాసుంది తాగిన ఫీలింగ్ రావాలంటే మనం వడకట్టుకోవాలి. ఎస్ అండ్ బ్రెడ్ కూడా మనం బాగా మ్యాష్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా బాగా మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయిపోతుంది. ఓకే ఓకే సర్వ్ చేసుకోవచ్చు. ఎస్ అండి. ఓకే పై నుండి సన్నగా తరిగిన బాదం. ఓకే అండ్ ఇక్కడ ప్లేట్ ప్రెజెంటేషన్ చేస్తున్నాం. సో సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది. రెడీగా ఉంది. చూస్తున్నారు కదా ఇక్కడ వేడివేడిగా బాసుంది టేస్ట్ చూడడానికి రెడీగా ఉంది. అభిరుచి మీ అభిరుచి